జావాలో మీకు స్ట్రక్చర్ తెలియకపోతే డిఎస్ఏ చేసి వేస్ట్, డిఎస్ఏ చదివి వేస్ట్. సో స్ట్రక్చర్ని ఫాస్ట్గా నేర్చుకుందాం. నెక్స్ట్ 90 seconds, ఇట్ కెన్ టేక్ 3 minutes టు పబ్లిక్ క్లాస్ మెయిన్. ఇది ఫస్ట్ రాసుకుందాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. అక్కడ పైన మెయిన్ ఏమో క్యాపిటల్ M, కింద ఏమో స్మాల్ m, అండ్ దెన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ జావా. సో దీన్ని డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేసి చూద్దాం ఏముంటుందో. దెన్ పబ్లిక్ క్లాస్ మెయిన్ అంటే, ఇప్పుడు జావాలో క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఏ ప్రోగ్రామ్ అయినా క్లాస్ లోపలనే ఉంటుంది. అండ్ జావాలో ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ కోడ్ అయినా మనకి క్లాస్ లోపలనే ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైల్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ సేమ్ అయి ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ రెండు చేంజ్ అయినాయి అనుకోండి, రెండు డిఫరెంట్ ఉంటే మీకు ఎర్రర్ వస్తుంది. సో మేక్ ష్యూర్ దట్ క్లాస్ నేమ్ అండ్ ఫైల్ నేమ్ షుడ్ బి సేమ్. అండ్ దెన్ పబ్లిక్. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే, పబ్లిక్ అంటే ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ అనమాట. ఇప్పుడు పబ్లిక్ లైక్ పబ్లిక్ వైఫై ఉంది కదా, సో ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్, అలా ఇది పబ్లిక్ అనమాట. వీ కెన్ హ్యావ్ ప్రొటెక్టెడ్, ప్రైవేట్, లేటర్ క్లాసెస్లో మనం చూద్దాం దాన్ని. అండ్ దెన్ వాట్ డస్ మీన్ బై స్టాటిక్? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా రన్ చేయడానికి మనం స్టాటిక్ యూజ్ చేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ is void. మనందరికీ తెలుసు void is that no return type. It doesn't have any return type, so that is called void. And what is main? Main is that ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయ్యే ప్లేస్ మెయిన్ అన్నమాట. అక్కడ నుండి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. స్ట్రింగ్ ఆర్గ్స్ అంటే విచ్ ఇస్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. జావా ప్రోగ్రామ్ ఆల్వేస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది మెయిన్ మెథడ్ నుండే. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్ నేర్చుకున్నాం కదా, దాన్ని ఎలా లైక్ ప్రింట్ స్టేట్మెంట్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏదైనా మనం కోడ్ని ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ రాసుకోవాలి. వీ కెన్ రైట్ ద ప్రింటింగ్ మెథడ్ లైక్ int a is equals to 10 అనుకుంటున్నా నేను. దెన్ హౌ టు ప్రింట్ దట్ వాల్యూ, ఎలా జావాలో ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాస్తారు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ ఏ, అప్పుడు మనకి 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనకి ప్రింట్ ln యూజ్ చేస్తే నెక్స్ట్ లైన్కి పోతుంది ఆటోమేటిక్.